ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ ఎలా ఉన్నారండి? దేవుని యొక్క కృపలో మీరు వర్ధిల్లుతున్నారని మిమ్మల్ని బట్టి మేము ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాం. ఈ రోజున కూడా ఒక చక్కని వాక్యము ద్వారా దేవుడు మనల్ని బలపరచడానికి ఇష్టపడుతున్నారు. ఆ యొక్క వాక్య భాగమును మనము ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథము 44వ కీర్తన 6వ వచనాన్ని చదువుకుందాం. నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. మా శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించువాడవు నీవే. హల్లెలూయా. కోరాహు కుమారులు రాస్తున్నటువంటి ఈ యొక్క కీర్తనలో దేవుణ్ణి ఘనపరుస్తూ ఆయన నామాన్ని హెచ్చిస్తూ ఆయనను కీర్తిస్తున్నటువంటి కీర్తన ఈ యొక్క కీర్తన అండి. నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తి నన్ను రక్షింపజాలదు, నన్ను నా శత్రువుల నుంచి రక్షించువాడవు నీవే అని కీర్తనకారుడు పాడుతున్నాడండి. ఈ యొక్క మాటలు మనం కూడా చెప్పేవారంగా ఉండాలి. మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానం చేత కాదు, మన దగ్గర ఉన్నటువంటి బలము చేత కాదు, ధనము చేత కాదు, కీర్తి చేత కాదు, ఘనత చేత కాదు, కేవలం దేవుని యొద్ద మాత్రమే రక్షణ ఉంది. ఆయన మాత్రమే మన శత్రువుల నుండి మనల్ని కాపాడువాడు, విడిపించువాడు, మనకు విజయం ఇచ్చువాడు అని మనం నమ్మాలి. అయితే మొదటగా ఈ యొక్క కీర్తనల వచనాన్ని చూసుకుంటే, దేవా పూర్వకాలమున మా పితరుల దినముల్లో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవిలారా వినియున్నాము అని కీర్తిస్తున్నారండి. పూర్వకాలం దేవుడు జరిగించినటువంటి కార్యాలన్నిటినీ వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. మరి తన యొక్క పితరులకు దేవుడు జరిగించినటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలన్నిటినీ వారు నెమరు వేసుకుంటూ, వారికి కష్టం వచ్చింది, వారి పైన శత్రువులు యుద్ధానికి వచ్చారు. ఆ సమయంలో దేవుడు వారిని కాపాడుతున్నటువంటి విధానాన్ని బట్టి వారు దేవుణ్ణి కీర్తిస్తున్నారు. ఈ రోజున నీకొచ్చిన సమస్యను బట్టి, నీకొచ్చిన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను బట్టి దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా నీవు ఉన్నావా? దేవుణ్ణి ఘనపరిచే వ్యక్తిగా నీవు ఉన్నావా? నీ జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులను నీవు జ్ఞాపకం తెచ్చుకునే వ్యక్తిగా నీవు ఉన్నావా? అంటే దేవుడు తప్పకుండా నీకు విజయాన్ని ఇస్తాడు. నువ్వు ఎలాంటి పెద్ద సమస్య గుండా వెళ్తున్నా ఆ సమస్య నీకు చిన్నదిగానే దేవుడు చేస్తాడు. కేవలం ఆయన యొక్క కృప వలన, ఆయన యొక్క నామమును బట్టి, ఆయనకున్న శక్తిని, సామర్థ్యాన్ని బట్టే నీకు విజయాన్ని దేవుడిస్తాడు. నీకున్న సమస్య నుంచి ఆయన విడిపిస్తాడు. నీకున్న అనారోగ్య పరిస్థితుల నుండి విడిపిస్తాడు. నీ శత్రువు నువ్వు దేనితో అయితే పోరాడుతున్నావో దానిలో విజయాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అని ఈ యొక్క లేఖనము ద్వారా దేవాతి దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. మరి మన దేవుడు రక్షించేవాడు, మన దేవుడు మనల్ని బలపరిచే దేవుడు, మనల్ని ఎప్పుడు కూడా ఒంటరిగా విడిచిపెట్టనటువంటి దేవుడు. కాబట్టి ఆయన పైన మనం ఆధారపడదాం. దేవుడు చేసిన మేలులను బట్టి ఆయన్ను స్తుతించే వారముగా ఉందాం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మీకు వందనాలయ్యా. కోరాహు కుమారులు రాసినటువంటి కీర్తన ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా. నా వింటిని నేను నమ్ముకొనను, నా కత్తిని నేను నమ్ముకొనను అయ్యా, నేను నిన్ను నమ్ముచున్నానని ప్రభువా, మరి ఆ యొక్క శత్రువుల నుండి వారిని కాపాడువాడవు నీవేనని వారు కీర్తించినట్లుగా ప్రభువా, మాకున్న బలము కాదు, మాకున్న జ్ఞానము కాదు, మాకున్న ధనము కాదయ్యా, ఏవి కూడా మమ్మల్ని రక్షింపజాలవు ప్రభా. కేవలం నీవు మాత్రమే మమ్మల్ని రక్షించగలవు, నీవు మాత్రమే మమ్మల్ని కాపాడగలవు, నీవు మాత్రమే మాకు ఉన్నటువంటి సమస్యలన్నిటి నుంచి విడిపించగలవని ప్రభా మేము నమ్ముచున్నాం. ఈ రోజున ఎందరైతే బిడ్డలు అనారోగ్య సమస్యలతో ఉన్నారో ప్రతి ఒక్క అనారోగ్య సమస్యను యేసు నామములో కొట్టివేయండి. ఆర్థిక పరమైన ఇబ్బందులను తీసివేయండి. వారు ఈ రోజున ప్రయాణాల్లో ఉంటుండగా ఆ ప్రయాణం అంతటిలో మీరు వారికి తోడుగా ఉండండి. ఈ రోజునంతటిని వారికి దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉండుటకు సహాయము చేయమని, ప్రతి బిడ్డను తండ్రి మీరు రక్షించుకోమని, మీ రక్షణను వారికి చూపించమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచి స్థిరపరచునుగాక.